మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎంతో ఆలోచన చేస్తా ఉన్నారు. మోడీ గారి నాయకత్వం మళ్ళీ కావాలని రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు. అది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఒక రికార్డు స్థాయిలో దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, లేక మొదటిసారిగా భారతదేశము చంద్రమండలంలో అడుగు పెట్టడంలో కానీ, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కానీ, మత కళాలను అరికట్టడంలో కానీ, కర్ఫ్యూలు లేకుండా ఒక నూతన భారతదేశ నిర్మాణం చేయడంలో కానీ, ఆర్టీఎక్స్లు కానీ, బాంబు పేలులు కానీ, AK-47లు కనిపించినటువంటి భారతాన్ని నిర్మించడంలో కానీ, ప్రపంచంలో భారతదేశానికి ఒక గౌరవం తీసుకురావడంలో కానీ, అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం కానీ, పేద ప్రజలకు గత 4 సంవత్సరాలుగా 83 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలకు 5 కేజీల చొప్పున మరి ఉచితంగా బియ్యం ఇవ్వడంలో కానీ, అద్భుతంగా కరోనాను ఎదుర్కొని పేద ప్రజలకు, బడుగు వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా మరి ఈరోజు వ్యాక్సిన్ అందించడంలో కానీ, పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంలో కానీ, కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా, ఏ కోణంలో తీసుకున్నా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక ప్రభుత్వాలు వచ్చాయి దేశంలో, అనేక మంది పరిపాలించారు, కానీ ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైనటువంటి అవినీతి ఆరోపణ ఉండేది. కానీ గత 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా చిత్తశుద్ధితో, నీతివంతంతో, ధర్మంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఎవరిదైనా ఉంది అంటే ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు. ఈరోజు ఈ యొక్క చిన్న చిన్న పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఏదో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి పగటి కలలు కంటా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ఎవరి ప్రభుత్వం ఉంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది, ఎవరి నాయకత్వం అయితే సమర్థంగా ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది అనేటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అన్ని సర్వేలలో మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్టీలో అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ చౌరస్తాలు కలిసినా, ఏ బస్సులు కలిసినా, ఏ ట్రైన్లు కలిసినా, ఏ పెళ్లి ఫంక్షన్లు కలిసినా ఒకటే చర్చ, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, దేశం ఏదైతే మరింతగా ముందుకెళ్ళాలి అనేటువంటి చర్చ దేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ దిశలోనే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మరి తెలుగు సినిమాల్లో మరి గత అనేక రోజులుగా మరి పాత్రలు పోషించినటువంటి నటుడు అభినవ సర్దార్, పేరే అభినవ సర్దార్, అభినవ సర్దార్ను కూడా పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
ఆమ్ ఆద్మీ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జిగా మరియు నగరంలో ఒక సీనియర్ ఫిజిషియన్గా పనిచేసినటువంటి డాక్టర్ హరిచరణ్ గారిని వేదిక మీకు రావాల్సింది. వారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరొక సీనియర్ నాయకులు డాక్టర్ పాండంగయ్య గారిని